నమస్కార్, నా పేరు డాక్టర్ పురు ధావన్. మరియు ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. పక్షవాతానికి గురైన రోగి ఏ పొడి ఆహారాన్ని తినవచ్చు. ఇది అతని శరీరానికి మంచిది. మరియు మెదడు. ఇది అతని మెదడును వేగంగా మెరుగుపరుస్తుంది. నాన్ వెజ్ తినని రోగులు చాలా మంది ఉన్నారు. వారు స్వచ్ఛమైన శాకాహారులు. మరియు ఒక రోగి మా వద్దకు వచ్చినప్పుడు, మీరు నాన్ వెజ్ తినగలిగితే మేము వారికి చెప్తాము, అప్పుడు నాన్ వెజ్ తినండి. కానీ మీరు నాన్ వెజ్ తినలేకపోతే, అప్పుడు మీకు కొంత ప్రత్యామ్నాయం కావాలి. ఇది మీ శరీరంలో బలాన్ని ఇస్తుంది. మేము మెదడులో బలం గురించి మాట్లాడేటప్పుడు, మెదడుకు బలం రావాలని మన ఉద్దేశం. ఎందుకంటే పక్షవాతం ఉన్నప్పుడు 90% కేసులలో మెదడులో కొన్ని రకాల నష్టం ఉంది. అది గడ్డకట్టడం వల్లన లేదా విరిగిన నరాలు కారణంగా మెదడు యొక్క భాగం పని చేయలేనప్పుడు, అప్పుడు మనం దానిని మెదడులో పరిష్కరించాలి. ఏ పొడి ఆహారాలు మెదడుకు మంచివి మేము జాబితా చేస్తే, మరియు వాటిని తినడం ప్రారంభించండి. అప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది. ఒక రోగి పొడి ఆహారం తీసుకుంటాడు మరియు అభివృద్ధి వేగంగా ఉంటుంది. పొడి ఆహారం తీసుకొని రోగితో పోలిస్తే. కాబట్టి మనం పొడి ఆహారాన్ని తీసుకోవచ్చు. వేసవి మరియు శీతాకాలం రెండింటిలోనూ. మరియు పొడి ఆహారాలు. దీని గురించి మనం విన్నాం. మన మెదడు కోసం వాల్నట్ మరియు బాదం వంటివి. ఇవి మనందరికీ తెలిసిన పొడి ఆహారాలు. మరియు మనం వారిని పక్షవాతంలో తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉంటే మీరు నన్ను మందపాటి కోటు ధరించి చూడగలరు. అటువంటి వాతావరణంలో పొడి ఆహారాలు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వెచ్చని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మరియు ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి శీతాకాలంలో మీరు నానబెట్టకుండా పొడి ఆహారాన్ని తీసుకోవాలి. వాతావరణం వేడిగా ఉంటే అది మే. కాబట్టి మనం పొడి ఆహారాన్ని తీసుకుంటే వాల్నట్ మరియు బాదం వంటివి, అప్పుడు అది సంక్లిష్టతలకు దారి తీస్తుంది. వంటి విత్తనాలు బయటకు వస్తాయి. పైల్స్ సంభవించవచ్చు, రక్తస్రావం జరగవచ్చు. కాబట్టి అటువంటి సందర్భాలలో పొడి ఆహారాలు నానబెట్టాలి. కాబట్టి మీకు 2 పొడి ఆహారాలు తెలుసు. అవి వాల్నట్లు మరియు బాదం పప్పులు. మరియు ఉన్నాయి. మరింత పొడి ఆహారాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో. మరియు అది చిల్కోజా. చాలా కొద్ది మందికి తెలుసు. చిల్కోజా అంటే ఏమిటి? కానీ మీరు దానిని తీసుకుంటే, అప్పుడు మీకు తెలుస్తుంది. మీ శరీరం వేడిగా ఉందని. మరియు మీరు శక్తిని పొందుతున్నారు. అందుకే చిల్కోజా తీసుకోకూడదు. వేసవి కాలంలో మరియు శీతాకాలంలో. చలికాలంలో తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఎన్ని పొడి ఆహారాలు మనం ఒక రోజులో తినవచ్చా? కాబట్టి ఒక రోజులో పొడి ఆహారాలు మొత్తం వంటి తీసుకోవచ్చు. 10 బాదం మరియు 10 వాల్నట్లు. మరియు మీరు చిల్కోజాను జోడిస్తే, అప్పుడు తీసుకోవచ్చు 10 వరకు. మీరు దానిని ఎక్కువగా తీసుకుంటే, అప్పుడు మీకు వేడి మరియు చర్మ సమస్యలు వస్తాయి. సంభవించవచ్చు. కాబట్టి మీరు డ్రై ఫుడ్స్ను పరిమితంగా ఉపయోగిస్తే, పక్షవాతం రోగిలో, అప్పుడు శరీరం మరియు మెదడు కోలుకునే శక్తిని పొందుతారు. ఎందుకంటే మాకు ఇతర విషయాలు ఉన్నాయి. నాన్ వెజిటేరియన్ పేషెంట్ లాగా చేపలు తినమని చెబుతారు. లేదా చికెన్ సూప్. ఎందుకంటే శరీరానికి శక్తి అవసరం. కానీ శాకాహార రోగికి ఈ సమస్య ఉంది. కాబట్టి మీరు పొడి ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇలా మీరు పొడి ఆహారాలు తినే ప్రతిసారీ అని గుర్తుంచుకోండి, మీరు పొడి ఆహారాల మొత్తాన్ని పెంచుతారు. ఇప్పుడు పాలు మరియు పొడి ఆహారాల లాజిక్ ఏమిటి?
నన్ను వివరించనివ్వండి. పాలు ఉష్ణోగ్రతలో చల్లగా ఉంటాయి. మీరు అధిక మొత్తంలో పొడి ఆహారాన్ని తీసుకుంటే లేదా అది చాలా ఎక్కువగా ఉంటే మీకోసం అప్పుడు పాలు దాని ప్రభావాన్ని రద్దు చేస్తాయి. పాలు దాని ప్రయోజనాన్ని ఇస్తుంది. పొడి ఆహారాలు దాని ప్రయోజనాన్ని అందిస్తాయి. మరియు ఏదైనా ఉంటే శరీరంలో 1% సంక్లిష్టత అక్కడ ఉండదు. కాబట్టి ఉండదు అటువంటి నష్టం. కాబట్టి ఈ చిన్న వస్తువులను ఉపయోగించడం ద్వారా మనం పక్షవాతం రోగిని తయారు చేయవచ్చు. మళ్ళీ పని. కాబట్టి ఆహారం చాలా ముఖ్యం. ఆ తర్వాత వ్యాయామం చాలా ముఖ్యం. దాని తరువాత అభివృద్ధి చేయడానికి మందులు. మెదడులో కూడా ముఖ్యమైనది. ఎందుకంటే మెదడు దెబ్బతిన్నప్పుడు ఇది మొదటి 6 నెలల్లో మంచి అభివృద్ధిని చూపుతుంది. పక్షవాతం పాతది అయితే అప్పుడు మీరు చూస్తారు ఏమి జరిగింది అని. మొదటి 6 నెలల్లో మేము నడవడం ప్రారంభించాము. కాని ఆ మెరుగుదల ఆగిపోయింది. ఈ అభివృద్ధిని ప్రారంభించడానికి మనం నెట్టాలి. మరియు సైన్స్ మరియు ఇంజనీరింగ్ కష్టపడి పనిచేస్తాయి. మీరు ఈ 3 విషయాలపై పనిచేస్తే ఆహారం, వ్యాయామం మరియు మందులు అప్పుడు మీరు మంచి ఫలితాలను పొందుతారు. నేను ఆశిస్తున్నాను మీరు అర్థం చేసుకున్నారు. ఎలాంటి డ్రై ఫుడ్స్ తీసుకోవాలి మరియు ఏ సీజన్లో. మీకు ఏదైనా సందేహం ఉంటే లేదా మీరు ఏదైనా అడగాలనుకుంటే అప్పుడు వైద్యులు అందుబాటులో ఉంటారు. మీకు ఏది మంచిదో వారు మీకు చెప్తారు. మీకు ఏది మంచిది. త్వరగా కోలుకోవడం ఎలా. తద్వారా మీరు మళ్ళీ పని చేయవచ్చు. దీనితో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అప్పటి వరకు నమస్తే.